If the least common multiple of two numbers 1728 and k is 5184, how many values of k are possible? 1728 and k యొక్క కాసాగు 5184, k కు ఎన్ని విలువలు సాధ్యపడను? ఇప్పుడు చూడమ్మా మనకు 1728 కదా, ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేయండి అమ్మా. మనకి 1728 అంటే ఏంటమ్మా, ఇది 12 క్యూబ్డ్. 12 అంటే ఏంటమ్మా 3 into 4, 4 అంటే ఏంటమ్మా 2 స్క్వేర్ కదా. ఇది మనకి అంటే ఇప్పుడు ఏం రాయచ్చమ్మా, ఇది 3 క్యూబ్డ్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి, సో 2 స్క్వేర్ పవర్ ఆఫ్ క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 6. ఇది ఓకే ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనకి కే యొక్క వాల్యూ కావాలమ్మా, ఇది తర్వాత చూద్దాం. ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు వాల్యూ ఇచ్చాడు. ఇది మనకి ఎంతమ్మా కాసాగు 5184 అన్నాడు. 5184 ఒకసారి అబ్జర్వ్ చేస్తేనా, ఈ 1728 5184 ఎన్ని టైమ్స్ ఉందమ్మా, 3 టైమ్స్ కదా. 3 8 24, 3 2 6, 17 into 3 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి దీన్ని ఎలా రాయొచ్చు, 3 into ఎంతమ్మా 1728 కదా. క్లియర్. అంటే ఇప్పుడు 3 ఇది ఆల్రెడీ 3 క్యూబ్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ 6. ఇప్పుడే నీ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ అవుట్ అయిపోతుంది డైరెక్ట్గా. బట్ ఇక్కడ వాల్యూ ఎంత ఉండాలి అన్నాడు మనకి. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఈ వాల్యూ ఉండాలంటే వీటి యొక్క కాస ఎలా తీసుకుంటున్నా రెండు సంఖ్యల్లో కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, ఘాతాంకం ఎలా ఉండాలా హైయెస్ట్ అయి ఉండాలి అని చెప్తున్నాం. అది మన క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 పవర్ ఆఫ్ 6 ఉంది, ఇంకా 3 పవర్ ఆఫ్ 4 కన్ఫర్మ్, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4. ఇప్పుడు 3 క్యూబ్ 3 పవర్ ఆఫ్ 4లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటమ్మా 3 పవర్ ఆఫ్ 4, అది కంప్లీట్. ఇంకా నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 0 ఒకటి, ఇదొక పేర్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4 ఇంటే ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 1, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4 ఇంటే ఎంతమ్మా మనకు 3 స్క్వేర్. ఏదైనా తీసుకోండి, ఎందుకంటే మనకి 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 0 హైయెస్ట్ ఏది ఉందమ్మా మనకు 2 పవర్ ఆఫ్ 6. లేకుంటే 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 అంటే ఇంకా అప్పుడు హైయెస్ట్ ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఏంటమ్మా 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 1 ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 6 కదా. అంటే నెక్స్ట్ ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 2 క్యూబ్డ్. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 6. సార్ ఇంకా నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 7 తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాటి యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ ఆఫ్ 6, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 రెండు ఈక్వల్. మళ్ళీ 2 పవర్ ఆఫ్ 7 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో మళ్ళీ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 7 రావాలి. ఎందుకంటే మనకి రెండిట్లో ఎలా ఉండాలమ్మా ఘాతాంకం అనేది కాసాగు తీసుకున్న ప్రధాన సంఖ్యలో హైయెస్ట్ ఘాతాంకం తీసుకుంటాం. అది మనకి అంటే అప్పుడు ఎన్ని పేర్స్ అమ్మా 1 2 3 4 5 6 7 అంటే వాటి యొక్క పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. కేకు సాధ్యపడే విలువలు ఎన్నమ్మా మనకు 7.